అందరికీ నమస్కారం అండి. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు అమలాపురంలో ఉన్నటువంటి శ్రీ అలివేలుమంగ బీబీ నాంచారమ్మ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చాము. ఈరోజు శనివారం కావడం ఒక విశేషం. అలాగే ఇవాళ 9వ తారీఖు కార్తీక మాసం, 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు కార్తీక మాసం. ఇంకొక 3 రోజుల్లో ముగుస్తున్న సందర్భంగా కూడా చాలామంది భక్తులు ఈ ఆలయానికి రావడం జరిగింది దర్శనార్థం. ఈ క్యూ లైన్ అంతా కూడా ఉచిత దర్శన క్యూ లైన్ అనమాట అండి. లోపల దర్శనానికి బారులు తీరిన లైన్ అనమాట అండి, క్యూ లైను. లోపల స్వామివారు అమ్మవార్ల దర్శనం చేసుకుని ఈ విధంగా ఇక్కడి నుంచి బయటికి రావడం, మేము దర్శనం చేసుకోవడం జరిగింది. మీకోసం ఈ వీడియో అనమాట అండి, మా వ్యూయర్స్ అందరి కోసము. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు అనమాట అండి. చాలా ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన ఆలయము స్వామివారు. అటుపక్క లైను ప్రసాద వితరణ భవనం అనమాట అండి. ప్రసాద విక్రయ భవనము, ప్రసాద వితరణ భవనము. అది ఇక్కడికి వచ్చేసి ఈ లైన్ అంతా కూడా అన్నదానం అనమాట అండి. శనివారం కదా, ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ లైన్ అంతా కూడా అన్నదాన భవనానికి వెడుతున్నటువంటి భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించడం కోసం అని చెప్పి. కోనేరండి, కోనేరు మధ్యలో స్వామివారు. అన్నదానములకు పురాతనాలు భక్తులు మాత్రం ఉండేందుకు వారి యొక్క విరాళము సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే స్వామివారి ప్రాంగణంలో అత్యంత నిర్మాణంలో విరాళములకు భక్తులు వారు మా అభిప్రాయం కానీ తక్కువ చక్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాము. దానికి చేపట్టిన భక్తులు తిరుమల చూస్తున్నాము. అమ్మ వాళ్ళు తిరుమల భక్తులు